నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా మైండ్స్. ఈరోజు మనం ఈ ఈ కార్పొరేట్ మాల్స్ లేదా షాపింగ్ కాంప్లెక్స్లు లేదా సూపర్ మార్కెట్లు, ఈ లుల్లు మాల్స్ టైపు, వాల్మార్ట్స్ టైపు, లేదంటే ఐకియా, ఇట్లాంటి మనం ఎన్నైనా అనుకోవచ్చు. వీటి వలన జరిగే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం. దీనికన్నా ముందు మీకు ఇది అర్థం కావడానికి ఒక స్టోరీ చెప్తాను. మీకు అందరికీ క్యామెల్ స్టోరీ తెలిసే ఉండొచ్చు. ఒక టెంట్లో ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక ఒంటె జస్ట్ కొంచెం సందు ఉంది కదా అని చెప్పి తలకాయ పెట్టిద్దంట. తలకాయ పెడితే ఇది తలకాయ కదా పెట్టింది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటుంటారంట. కొంచెం చూసిన తర్వాత లోపలికి కొంచెం తలకాయ వస్తుందంట. ఏంట్రా ఇది వచ్చేసింది అనుకునే లోపలనే టెంట్తో సహా క్యామెల్ లేపుకొని వెళ్ళిపోతుందంట. సో అలానే ఈ మాల్స్, ఈ లుల్లు మాల్స్ టైపు బిజినెస్లు సమాజానికి, చిన్న వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకు చాలా నష్టం. దాంతోపాటుగా అంటే ప్రత్యేకించి ఈ మాల్స్ అనేవి చాలా ప్రమాదం, కానీ ఈ లుల్లు మాల్ అనేది ఇంకా ప్రమాదం. సమాజానికి ఈ లుల్లు మాల్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఒక 10-15 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా లేట్గానైనా ఈ వీడియో చేయాలనిపించింది. సమాజానికి తెలియాలి చాలా సబ్జెక్ట్, అందుకని ఇది చేయడం జరుగుతుంది. ఈ లుల్లు మాల్ అనేది ఎక్కడో దుబాయ్, అబుదాబి సంబంధించి 200 మాల్స్ ఉన్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో 4-5 ఉన్నాయి. హైదరాబాద్లో కొత్తగా పెట్టడం జరిగింది, అది కూడా కేపీహెచ్బి కాలనీలో. అయితే ఈ మాల్కి గత 2 వారాలుగా అత్యధికంగా, ఫస్ట్ 4 రోజులు అత్యధికంగా, తర్వాత 2 ఆదివారాలు, శనివారాలు అత్యధికంగా వచ్చింది ఎవరంటే ముస్లిం సమాజం. 80% పీపుల్ ముస్లిం సమాజం వచ్చింది. ముస్లిం సమాజం ఎందుకు వచ్చింది అసలు? ముస్లిం సమాజం అంతకుముందు ఇక్కడ కేపీహెచ్బిలో బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత ఎన్ఎస్ఎల్ నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వాళ్ళది ఉంది, అదేవిధంగా ఫోరం మాల్ ఉంది, ఆ రోడ్డు మీద పద్మావతి ప్లాజా, తర్వాత ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్, ఇట్లా చాలా మాల్స్ ఉన్నాయి, కాంప్లెక్స్లు ఉన్నాయి, సూపర్ బజార్లు ఉన్నాయి. అవి ఓపెనింగ్ చేసినప్పుడు ఇంతమంది రాలా. నేను గత 15 సంవత్సరాలుగా కేపీహెచ్బి కాలనీలోనే ఉంటున్నాను. అంతకుముందు ఇంతమంది జనాభా రాలే. కేవలం లుల్లు మాల్ ఓపెన్ చేసేసరికే ముస్లిం సమాజం మొత్తం ఓల్డ్ సిటీ నుంచి కేపీహెచ్బి వైపు రావడం జరిగింది. అసలు కేపీహెచ్బి న్యూ సిటీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇది 4వ ఓల్డ్ సిటీగా మనం చెప్పుకోవాలి. మొదటి ఓల్డ్ సిటీ ఈ మెహదీపట్నం నుంచి చార్మినార్, అఫ్జల్గంజ్ ఇవన్నీ అనుకుంటే, 2వ ఓల్డ్ సిటీ చిక్కడపల్లి, ఇట్లా 3వ ఓల్డ్ సిటీ ఖైరతాబాద్ సంథింగ్, ఇట్లా 4వ ఓల్డ్ సిటీ అమీర్పేట నుంచి ఈ లింగంపల్లి వరకు ఉన్నది 4వ ఓల్డ్ సిటీగా మనం చెప్పుకోవచ్చు. అంటే కోకాపేట, ఇవన్నీ కొత్తగా ఈ అవుటర్ రింగ్ రోడ్కి 12-15 ఎగ్జిట్లు ఉన్నాయి. వీటన్నిటిలో కొత్త సిటీలు వచ్చేసినాయి. కాబట్టి ప్రస్తుతం కేపీహెచ్బి కూడా న్యూ సిటీ కాదు, ఇది 4th ఓల్డ్ సిటీగా మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు పెద్దగా ముస్లిమ్స్ లేరు కేపీహెచ్బి కాలనీలో. 2-3 మసీదులు ఉన్నాయి. తర్వాత జనాభా కూడా ఒక 5-6 వేల మంది ఉంటారు. ఇక్కడ ఇప్పటికే కేపీహెచ్బి కాలనీలో రైతు బజార్ దగ్గర ఫ్రూట్ మార్కెట్స్ కానీ, కేపీహెచ్బిలో ఆల్ ఫ్రూట్ మార్కెట్స్కి సంబంధించిన వాళ్ళు 80-90% వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు చిన్న కిరాణా షాపుల ముందు వీళ్ళు కట్టుకోవడానికి బద్ధకం, వాళ్ళు వచ్చి స్నానం కూడా చేయరు. వాళ్ళు నిమ్మకాయ, పచ్చిమిరకాయలు కలిపినటువంటి ఒక తాడు కట్టి పోతూ ఉంటారు శుక్రవారం నాడు. సో బాగా గత 5 సంవత్సరాలుగా కేపీహెచ్బికి ముస్లిం సమాజం రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు లుల్లు మాల్ ఓపెన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కేపీహెచ్బి కాలనీ ఇస్లామైజేషన్ అయిపోతుంది, ఇస్లామీకరణ అవుతుంది. ఎందుకంటారా, కేపీహెచ్బిలో ఇదే కాక ఇంకొక 4-5 మాల్స్ ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కట్టడాలు జరగడానికి కార్మికులుగా బీహార్, ఒరిస్సా, అలాగే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికే వీళ్ళంతా ఎక్కడి నుంచి ఉంటారంటే ఇక్కడ పనులు చేసుకుంటూ హఫీజ్పేట్, తర్వాత మన ఎల్లమ్మ బండ, మూసాపేట్, తర్వాత 4th ఫేజ్, ఇంకా పోతే హైదర్ నగర్, ఇట్లా ఈ చుట్టుపక్కల ఏరియాలో వీళ్ళంతా ఉండడం జరుగుతూ ఉంది.
అంటే హిందూ సమాజానికి వీళ్ళ వలన నష్టం ఉంది, ముస్లిమ్స్ నేను కావాలని చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ జనాభా పెరుగుతూ ఉంది. వీళ్ళ జనాభా ఎందుకు పెరుగుతూ ఉంది అంటే ఓల్డ్ సిటీలో ఫుల్ అయిపోయింది. అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు. మైగ్రేట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లుల్లు మాల్ పెట్టడం వల్ల మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే, లుల్లు మాల్లో హిందువుల్ని తీసుకోరు జాబుల్లోకి, ముస్లిమ్స్ని తీసుకుంటారు. అత్యధికంగా 98% జాబ్ హోల్డర్స్ అంతా ముస్లిమ్సే. వాళ్ళు కూడా హైదరాబాద్ ముస్లిమ్స్ కాదు నిజం చెప్పాలంటే. మళ్ళీ ఆ ఉత్తరప్రదేశో లేదంటే బీహారో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ముస్లిమ్సే. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్కి వీళ్ళ వలన మేలు జరగదు. కేరళ నుంచి వచ్చిన ముస్లిమ్స్ జాబులు చేసేవాళ్ళు. అమ్మాయిలు మళ్ళీ సేల్స్ గర్ల్స్ మాత్రం హిందువులే ఉంటారు. ఎందుకంటే ముస్లిం సమాజంలో ఉన్న అమ్మాయిల్ని ఈ ఉద్యోగాల్లో రానివ్వరు వాళ్ళు. కాబట్టి మళ్ళీ అమ్మాయిలు సేల్స్ గర్ల్స్గా మాత్రం హిందువులే ఉంటారు. ఇప్పటికే లవ్ జిహాద్ పేరుతో కేపీహెచ్బిలో ప్రతిరోజు లేదంటే ఈ వారంలో ఒక 2-3 కేసులైనా కానీ మేము చూస్తూనే ఉన్నాం. ఎవరో ఒకళ్ళు మా అమ్మాయికి ఇట్లా అయిందని చెప్పి చెప్పడం జరుగుతూనే ఉంది, మనం కూడా వింటున్నాం. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే లుల్లు మాల్ పెట్టాడు కదా, లుల్లు మాల్ పెట్టడం వల్ల చుట్టుపక్కల సుమారు 200 షాపులు వాళ్ళు కంప్లీట్గా ఆరిపోయారు, నాశనం అయిపోతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను సాక్షాత్తు నేను స్వయంగా చూశాను. ఒక 4 ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి. వాళ్ళతో మొరపెట్టుకున్నారు, అన్న మా పరిస్థితి దారుణంగా తయారైందన్న, ఈ లుల్లు మాల్ పెట్టిన తర్వాత బిజినెస్ రూపాయి లేదన్నా అని చెప్పడం జరిగింది. ఏంటా ఎందుకా అంటే, అసలు మా దగ్గర రావట్లేదన్న ఎవడో కూడా, అంతా ఫ్రీ అని చెప్పి పోతున్నారన్న. నేను ఇక ఊళ్ళో తను వైఫ్ బంగారం, తల్లికి సంబంధించిన బంగారం, ఒక 2 సెంట్లు భూమి ఉంటుంది అమ్ముకొని వచ్చి ఇక్కడ ₹1,00,000 పెట్టుబడి పెట్టి, అంటే రెంట్ ఒక 50,000 పెట్టి, ఒక ₹1,00,000 2 లక్షల సామాను మొత్తం ఒక ₹15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు తను జీరో ఇన్కమ్ తోటి కనీసం కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి ఈ 15 రోజుల్లో అతని షాప్ వచ్చేసింది. అలాంటి వాళ్ళు సుమారు 200 మంది ఉన్నారు కేపీహెచ్బిలో బిజినెస్లు చేసేవాళ్ళు. ఫ్రూట్ షాపులు కాడ నుంచి అన్నీ ప్రతి ఒక్కటి కూడా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక 200 మందికి లుల్లు మాల్లో జాబులు రావచ్చు, కానీ అదే 200 కుటుంబాలు వీధిని పడుతున్నాయి. ఈ హిందూ సమాజానికి సంబంధించినటువంటి కుటుంబాలు పెడుతున్నాయి, ముస్లిం సమాజానికి సంబంధించిన కుటుంబాలు వీధిని పడట్ల ఆ లుల్లు మాల్ రావడం వల్ల. ఈ చుట్టుపక్కల ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా బిజినెస్లో ఉంటూ వాళ్ళ జీవితాలని ఊళ్ళల్లో తాకట్టు పెట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తూ ఇక్కడ బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఈ లుల్లు మాల్ కారణంగా నష్టపోతున్నారు. మన పిల్లలు లవ్ జిహాద్కు గురవుతున్నారు, అనేక ఇబ్బందులు పడతారు. ఫ్యూచర్లో ఈ సమాజం పెరుగుతుంది. ఇక్కడ నుంచి కేపీహెచ్బి కాలనీలో జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రులు కావడం మూలాన తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎప్పటికీ ఇది మన రాష్ట్రం కాదు అనే ఒక భావన వాళ్ళలో రావడం వలన వీళ్ళతో కలిసి బతకలేకపోతున్నారు. అందుకనే కొత్త ఏరియాలకి వాళ్ళు మైగ్రేట్ అయిపోతున్నారు ఇక్కడ నుంచి. అదేవిధంగా నార్త్ వాళ్ళు ఉన్నారు. నార్త్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగు సమాజంతో కలవలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నట్టు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయిన ఇళ్లలో అద్దెలకు ఉంటున్నారు, కానీ వాళ్ళు అద్దెలకు ఉండటం కోసమే ఇక్కడ ఉంచుకున్నారు. నిజంగా చెప్పాలంటే సొంత ఇళ్ళు ఉండి ఇక్కడ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ అద్దెలకి ఉన్నారు. రెంట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. ఈ మధ్య జనప్రియ నగర్, మియాపూర్, మా కేపీహెచ్బి కాలనీలో కూడా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ముస్లిమ్స్కి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. మా ఫ్రెండ్ మొన్న ఒక అతను జనప్రియ నగర్లో ఇల్లు అమ్మాలంటే ముస్లింకి అమ్మాల్సి వచ్చింది తక్కువకి. ఎందుకంటే ఆ వీధిలో 5-6 కుటుంబాలు ముస్లిమ్స్ అయ్యేసరికి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మలేకపోతున్నారు. ఎందుకంటే రావట్లేదు వాళ్ళు కొనడానికి. సో దాని కారణంగా ఇల్లు ముస్లింకి అమ్మాల్సి వచ్చింది. సో ఈ పరిస్థితి మనం ఓల్డ్ సిటీలోనే ఉందనుకుంటున్నాం, కానీ నిజంగా చెప్పాలంటే న్యూ సిటీలుగా భావిస్తున్నా కానీ ఇది 4th వరల్డ్ సిటీగా కేపీహెచ్బి కూడా, కూకట్పల్లి, ఈ పరిసరాలన్నీ కూడా ముస్లిం సమాజంతో నిండిపోతున్నాయి. అంటే హైదరాబాద్ ముస్లిమ్స్ కాదు వీళ్ళు. బ్యాడ్ లక్ ఏంటంటే పనుల కోసం బీహార్, ఒరిస్సా, బంగ్లాదేశ్ లేదంటే బర్మా నుంచి వచ్చినటువంటి అనేక మంది ముస్లిమ్స్ ఆధార్ కార్డులు లేకుండా కూడా కేపీహెచ్బిలో ఉంటున్నారు. వీళ్ళ మీద మనం అదృష్టం ఏంటంటే కేపీహెచ్బి పోలీసులు
చాలా కష్టపడి పనిచేస్తున్నారు. దానివల్లనే ఇక్కడ ఉన్నటువంటి సమాజం మంచిగా జీవించగలుగుతుంది. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండటం వల్ల, పొద్దాకల గస్తీ కాయడం వల్ల ఇక్కడ అక్రమాలు, దొంగతనాలు లేకపోతే ఇవన్నీ తక్కువనే చెప్పాలి. కానీ భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని చెప్పి మాత్రం నేను చెప్పగలను. పోలీసులు ఎంతవరకు వీటిని నియంత్రిస్తారా అనేది కూడా మనం ఆలోచించాలి. కాకపోతే ఇక్కడ ఒక 200 కుటుంబాల దగ్గరగా లుల్లు మాల్ వల్ల రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆలోచించండి. ఒక కిరాణా షాపులో మనం జస్ట్ డీమార్ట్లు లేదంటే సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత చిన్న చిన్న కిరాణా షాపులు తగ్గిపోయినాయి. దానివల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు ఇలాంటి లుల్లు మాల్ రావడం వల్ల చిన్న చిన్న బిజినెస్లు కూడా పోతున్నాయి. 50,000, 40,000 రూపాయలు సంపాదించుకునే బిజినెస్లన్నీ ఒక 15 లక్షలు, 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలకు ఒక 50,000 సంపాదించుకునే బిజినెస్లన్నీ కూడా ఈ లుల్లు మాల్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ల వలన నష్టపోతున్నారు. ఇది కేవలం హిందూ సమాజానికి మాత్రమే జరుగుతూ ఉంది ఈ లుల్లు మాల్ రావడం వల్ల. కాబట్టి కొంచెం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. విజేత సూపర్ మార్కెట్ ఉంది, ఉషా సూపర్ మార్కెట్ ఉంది, మన సూపర్ మార్కెట్లు చాలా ఉన్నాయి, లేదంటే మన కిరాణా షాపులు ఉన్నాయి. వీటిలో కొనుక్కునే ప్రయత్నం చేస్తే మన హిందూ ధర్మానికి, మన సొసైటీకి మంచిది. అదేవిధంగా ముస్లిమ్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి. కాకపోతే దురదృష్టం ఏంటంటే వీళ్ళెవరు మన వాళ్ళు కాదు. నిజంగా చెప్పాలంటే పోలీసులు ఈ షాపింగ్ కాంప్లెక్స్లో, అదేవిధంగా ఈ బిల్డర్స్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి ఆధార్ కార్డులు చెక్ చేసి జాబులు ఇవ్వాలని చెప్పి కూడా మనం అడగాల పోలీసులని. నాకు తెలిసి, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 100లో 10 మందికి పైన ఆధార్ కార్డులు లేవు. ఇక్కడ పనిచేసే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లలో పనిచేసేటువంటి కార్మికులకి 100కి 10 మందికి పైన ఆధార్ కార్డులు లేవు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా పెను ప్రమాదంగానే భావించాలి కేపీహెచ్బికి. హిందూ సంఘాలు కూడా పెద్దగా యాక్టివ్గా లేవనే చెప్పాలి కేపీహెచ్బిలో. సంస్థలు కానీ సంఘాలు కానీ దీని గురించి ఆలోచించే మెంటాలిటీ లేదు. ఎందుకంటే స్పీడ్ యుగం తర్వాత ఎవరికి వాళ్ళు పని ఒత్తిడి, ఆఫీసులకు వెళ్ళడం, పొద్దున్నే స్కూల్స్కి పిల్లల్ని పంపించే హడావుల్లో వీటి గురించి ఆలోచించే అవకాశం లేకుండా పోవడం వలన ఇదంతా కూడా కేపీహెచ్బి కాలనీకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5-6 కాలనీలకి, నగరాలకి కూడా ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ప్రతి ఒక్క హిందువు దీని గురించి ఆలోచించి చైతన్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్తే.